రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు బహిరంగ లేఖ రాశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఆధీనంలో ఉన్న ప్రజలకు చెందాల్సిన భూమి, రహదారికి సంబంధించి లేఖలో రాశారు. పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావును గోని ప్రకాశ్రావు ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 31లో భూమిని, రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావుకు సూచించారు. నాగన్పల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 189, 203 కింద నాగన్పల్లిలో ముక్కునూరు, రాయపోలు, పోల్కంపల్లి ప్రజలకు వైఎస్ఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయ పలుకుబడితో 15 సంవత్సరాలుగా పేదల భూమి వారికి చెందకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని ప్రకాష్ రావు మండిపడ్డారు. సందర్భంలో దీక్ష పట్టాను. దీక్షలో కన్నాభిరామన్ లాంటి వాళ్ళు చనిపోయారు, వారు పెద్దలు. గద్దర్ లాంటి వాళ్ళు ఇన్వైట్ చేశాను, వస్తా అన్నారు. కానీ రామోజీరావు గారితో ఉన్న అనుబంధం కోసము చివరకు మధ్యాహ్నం నేను ఫోన్ చేసినప్పుడు మేము రాలేము, కొంచెం రామోజీరావు గారితో మాకున్న సంబంధాలు ఇబ్బందిగా ఉంటుంది, నీవు ఎవరితోటైనా పోరాటం చేస్తావు, కానీ మాకు కొన్ని లిమిటేషన్ నేను చెప్పేది అవుతుందో. గద్దర్ గారు అయితే వేరే భాషలో మాట్లాడారు, అంటే హైలీ రెస్పెక్ట్, దొరా నువ్వు ఎవరితోటైనా చేస్తావు, కానీ దయచేసి నాకు మంచి మిత్రుడు ఏమో ఇక్కడ అల్వాల్ ఏరియాలో ఉండే నాకు చాలా ఆప్తులు. గద్దర్ గారు అయితే అందరికీ తెలిసి ఇప్పుడు చనిపోయేవారు కూడా. చెప్పాలంటే ప్రేమ లేక మా ఇద్దరికి బాగా సంబంధాలు.